కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 21 మంది చనిపోగా తాజాగా మరొకరు మృతి చెందారు. దీంతో 22కు చేరింది మృతుల సంఖ్య. ఇవాళ ఉదయం కాకినాడ జీజీహెచ్లో దర్శిపాటి రాజు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అటు ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో మరో 7 బాధితులు చికిత్స పొందుతున్నారు. కాకినాడ జీజీహెచ్లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి అంటే వేట్లపాలెం బాధితుల చికిత్స వివరాల గురించి మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా డీటెయిల్స్ని అందిస్తారు. సతీష్, ప్రజెంట్ ఇంకా 7 చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. సో వాళ్ళకి చికిత్స విధానం ఎలా కొనసాగుతోంది? వాళ్ళు చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారా? వైద్యులు ఏం చెప్తున్నారు? సునీల్, అయితే కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 22 మంది అయితే మృతి చెందారు. మరొక 7 అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మంది క్షతగాతులు చేరగా అందులో 2 మృతి చెందారు. మిగిలిన 7 కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అయితే మాత్రం అందిస్తున్నారు. డే 1 నుంచి అంటే ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారుగా అంటే 7 కూడా 5 అయితే పురుషులు ఉన్నారు, 2 మహిళలు ఉన్నారు. అయితే వీళ్ళ 7 కూడా 70% బర్న్ అయిన వాళ్ళు, 80% బర్న్ అయిన వాళ్ళు కూడా ఉండడంతో పూర్తి స్థాయిలో చికిత్స అయితే మాత్రం అందిస్తున్నామని చెప్పి కాకినాడ సూపరింటెండెంట్ లవణ్య కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఒక్కొక్క సమయంలో ఒక్కో విధంగా అయితే ట్రీట్మెంట్కి అయితే రెస్పాండ్ అవుతున్నారు. దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన మెరుగైన వైద్యం కూడా అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కాకినాడ సంబంధించిన వైద్యులు అయితే మాత్రం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం 7 పరిస్థితి కూడా విషమంగానే ఉందని కూడా వైద్యులు కూడా తెలిపిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించి ఏదైతే వైద్యం కావాలో అన్ని విధాలుగా కూడా వాళ్ళు శరీరం రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఏ విధమైన వైద్యం చేయాలో ఆ విధంగా వైద్యాన్ని అయితే మాత్రం అందిస్తున్నామని చెప్పి కాకినాడ వైద్యులు అయితే మాత్రం తెలిపారు. ఇదే అంశానికి కనుక మనం చూసుకుంటే కనుక ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కేవలం యజమాని ఆశ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అయితే ఏ తయారీ కేంద్రం వద్ద అయినా సరే 15 కేజీల మందుగుండి సామాను అయితే ఉండాలి. ఇక్కడ సుమారుగా 600 కేజీల మందుగుండి సామాను ఉన్నట్టు ప్రాథమికంగా అయితే గుర్తించారు. దీనిపై చట్టపరమైన చర్యలు కూడా యజమానిపై కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఇటు మంత్రుల బృందంతో పాటు అధికార యంత్రాంగం కూడా సంసిద్ధమైంది ఉంది. ఏదేమైనప్పటికీ ఫోరెన్సిక్ ద్వారా వచ్చిన ఆధారాల పరంగా కేసు అయితే మాత్రం ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఆ క్షతగాత్రులు ఎవరైతే 7 ఉన్నారో వాళ్ళకి సంబంధించి మెరుగైన వైద్యాన్ని అయితే మాత్రం అందిస్తున్నామని చెప్పి ఇటు వైద్యులు కూడా చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సతీష్, థ్యాంక్ యూ.